హలో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల చూడాలి. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ రక్షణ కోసం ప్రతి మగాడు కూడా ఈ వీడియోని చూడాలి. కోల్కతాలో ఒక మెడికల్ స్టూడెంట్ అలాగే జూనియర్ డాక్టర్ని రేప్ చేసి దారుణంగా ఒక నీచుడు చంపేశాడు. అది కూడా తన ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి, లిప్స్ కట్ చేసి, తొడలు కట్ చేసి, ఇలా ఒకచోటేంటి పాపం డాక్టర్ అయ్యి ఈ సొసైటీకి ఎంతో సర్వీస్ చేయాల్సిన ఆమెపై అనేక చోట్ల బాడీ మొత్తం గాయాలు చేసి చిత్రహింసలకు గురి చేసి ఒక వెధవ చంపేశాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇలాంటి నీచుడి గురించి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి. బయట సొసైటీలో మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళని మనం ఎప్పుడూ పక్కనే ఉండి రక్షించుకోలేం. వాళ్ళకి వాళ్లే కొన్ని వాటి మీద అవగాహన తెచ్చుకుంటే జాగ్రత్త పడతారు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీకోసం రోజుకో వీడియోని తీసుకుని వస్తాం. మన భారతదేశం ఎంతగానో ముందుకు వెళ్తూ ఉంది, అందులోనూ ఎంతగానో అభివృద్ధి చెందుతూ కూడా ఉంది. మరి అన్నింటిలో అభివృద్ధి చెందుతున్నప్పుడు మన యువత క్రైమ్స్ లో కూడా అభివృద్ధి చెందాలనుకున్నారో ఏమో గానీ అసలు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే మన దేశం ఎటుపోతుందిరా బాబు అనిపిస్తుంది. మనం ఉంటున్న సమాజంలోనే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారా అనే భయం వేస్తుంది. రేపు మనకి సంబంధించిన వారి దగ్గరికి కూడా ఇలాంటి నరరూప హంతకులు వస్తారేమో అని బెరుకు కూడా చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అన్ని మెడికల్ ఫెసిలిటీస్ ని డాక్టర్స్ ఆపేశారు. డాక్టర్లందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు. అదేంటి, ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్స్ ఇలా రోడ్ల మీదకి వస్తే రోగుల పరిస్థితి ఏంటి అని చెప్పి మీ అందరూ అనుకోవచ్చు. కానీ దానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ ని అత్యాచారం చేసి చాలా ఘోరంగా హింసించి మరీ చంపేశాడు సంజయ్ రాయ్ అనే హంతకుడు. సాటి డాక్టర్ కి అలా జరిగేసరికి రాష్ట్రంలో ఉన్న డాక్టర్స్ అందరూ ఒకటయ్యారు. పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఇలా అత్యాచారం చేసి చంపినందుకు నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఒక్కడే ఉన్నాడా లేక వాడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే యాంగిల్లో కూడా కేసును ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి సాటి డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. పైగా ఇక్కడ చాలా మంది డిమాండ్ చేస్తున్న ఇంకొక విషయం ఏంటంటే అసలు వెస్ట్ బెంగాల్ హాస్పిటల్స్ లో స్టాఫ్ కి ఎలాంటి సెక్యూరిటీ లేదని, ముఖ్యంగా ఆడవాళ్ళకి అస్సలు సెక్యూరిటీ లేదని, ఒక అమ్మాయి నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు కనీసం సెక్యూరిటీ ఇవ్వాలి కదా అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క హాస్పిటల్లోనే కాదు, వెస్ట్ బెంగాల్ మొత్తం అలానే ఉందని చెప్పి మహిళా డాక్టర్స్ చెప్తున్నారు. నర్సుల పరిస్థితి మరీ అధ్వానం అని, అసలు సెక్యూరిటీ ఉండడం లేదని చెప్తున్నారు. అసలు ఎక్కడో లోపల హాస్పిటల్ సెమినార్ రూమ్ లో నిద్రపోతున్న అమ్మాయిని ఒకడంత ధైర్యంగా వచ్చి అత్యాచారం చేసి చంపాడు అంటే ఎంత ఈజీగా యాక్సెస్ ఉంటుందో అర్థం చేసుకోండి అని చెప్పి వాపోతున్నారు. ప్రతిరోజు భయంతోనే ఉద్యోగాలు చేస్తున్నామని, కానీ ఇక నుండి అలా భయంతో ఉద్యోగాలు చేయలేమని తక్షణమే హాస్పిటల్ సిబ్బంది వెస్ట్ బెంగాల్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఇప్పుడు చివరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆ వెధవ డాక్టర్ ని అనుభవించి కనికరం లేకుండా అత్యంత కిరాతకంగా శరీరం మీద చాలా చోట్ల గాయాలు చేసి మరీ చంపాడు. ఆ గాయాలు కూడా చాలా నరకయాతన అనుభవించే గాయాలు. మెడ మీద, పెదాల మీద, కడుపు మీద, వెన్నుభాగంలో, కాళ్ల మీద, ఇలా చెప్పుకుంటూ పోతే నడి నెత్తి దగ్గర నుండి అరికాల వరకు పాప మా డాక్టర్ ఒంటి నిండా గాయాలే. చిత్రహింసకు గురి చేసి మరీ చంపేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక పోస్ట్ మార్టం రిపోర్ట్ దేనికంటే పోలీసులకి ఆ హంతకుడు బిహేవియర్ అండ్ సైకోతనం చూశాక వాడి చంపాకే అత్యాచారం చేసి ఉంటాడని చెప్పి అనుమానం వచ్చింది. అలా ఎందుకు వచ్చిందో తెలియాలంటే ముందు మీకు హంతకుడు సంజయ్ రాయ్ గురించి తెలియాలి. అసలు ఈ హంతకుడు సంజయ్ రాయ్ అనేవాడికి ఇప్పటికీ 4 పెళ్లిళ్ళు అయ్యాయని పోలీసులు చెప్తున్నారు. వాడికి ఆడవాళ్లతో ఎలా ప్రవర్తించాలో తెలియదంట. ఇప్పటి వరకు అతనితో విడిపోయిన మహిళల్ని ఆరా చేయగా వాడొక సైకో అని, అసలు ఆడవాళ్ళ కన్సెంట్ తో సంబంధం ఉండదని, ఒక మృగంలా బిహేవ్ చేస్తాడని చెప్పారు. ఇవన్నీ విన్న పోలీసులు హంతకుడి మానసిక పరిస్థితి ఏంటో అర్థం చేసుకుందాం అని చెప్పి వాడి ఫోన్ ని చెక్ చేస్తే వాడి ఫోన్ లో మొత్తం అన్ని కూడా బ్లూ ఫిల్మ్సే ఉన్నాయి. అది కూడా ఆడవాళ్ళని చాలా హింసాత్మకంగా టార్చర్ చేసి అనుభవించే బ్లూ ఫిల్మ్సే ఉన్నాయి. వాటిని చూసిన పోలీసులు షాక్ అయిపోయారు. అందుకే ఇప్పుడు అనుమానం వచ్చి మళ్ళీ ఇంకో పోస్ట్ మార్టం చేస్తున్నారు. అసలు ఇలాంటి వాళ్ళు కూడా మనం ఉన్న సమాజంలోనే ఉన్నారా అంటే నమ్మబుద్ధి అవడం లేదు. ఎవడిలో ఎలాంటి రాక్షసుడు ఉన్నాడో ఎవరికీ తెలియడం లేదు. ఆడవాళ్ళకి మహిళలకి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎప్పుడు తిరిగే వాళ్ళనైనా కూడా పూర్తిగా నమ్మొద్దు. ఒక ఇంత అనుమానం వ్యక్తం చేయడంలో మంచిదే. గుడ్డిగా నమ్మితే ప్రమాదాన్ని వెనకాలే తీసుకుని వెళ్ళినట్టు. ఫ్రెండ్స్, వేరే వీడియోని షేర్ చేసినా చేయకున్నా పర్లేదు, కానీ ఇలాంటి వీడియోస్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ చేసి రీచ్ ఎక్కువ పెరిగేలా చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ 10 మందికి తెలిస్తే జాగ్రత్త పడతారు. వాళ్ళ చుట్టుపక్కల కూడా సంజయ్ రాయ్ లాంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ నుండి వాళ్ళు కాపాడుకుంటారు. థ్యాంక్ యూ. జై హింద్.